నేను మీ వెంకట్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. ప్రతి ఒక్కరూ ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా గ్రామాలలో ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలంతా కూడా చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వాస్తవంగా ఇవి సర్పంచ్ ఎన్నికలు పూర్తి కాగానే అసలు వెనువెంటనే ఎన్నికలు నిర్వహించాల్సింది ఉండే. వాస్తవంగా అప్పుడు కూడా నిర్వహించలేదు. కాస్త వాయిదా పడడం జరిగింది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. స్థానిక సంస్థలలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు తర్వాత వెంటనే కూడా అంటే ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా వచ్చింది కాబట్టి, కొంత పాజిటివ్ వచ్చింది కాబట్టి వెంటనే ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అలాంటి ఆలోచన ప్రభుత్వం చేయలేదు ఎక్కడ కూడా. కాస్త ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మేలో అంటే ముఖ్యంగా మే ఎండింగు మేలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కొంత చర్చ జరిగినప్పటికీ కూడా మే 11వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. జనగణన అనేది ఒక చేస్తా ఉన్నారు. అది ఖచ్చితంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తా ఉన్నారు కాబట్టి మే 11వ తేదీ నుంచి కూడా జనాభా లెక్కలో భాగంగా జనగణనను నమోదు చేసే కార్యక్రమం అది పూర్తి స్థాయిలో చేస్తా ఉన్నారు. అది అంటే మే 11వ తేదీ నాడు ప్రారంభం అవుతుంది. మే 11వ తేదీ నాడు ప్రారంభమయ్యి దాదాపుగా జూన్ మొదటి రెండో వారం వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ జనాభా లెక్కల కోసము పూర్తిగా ఆ